Welcome back to our channel Catch the Fish. Speaking English is now cakewalk. ఇవాళ వీడియోలో కూడా ఎప్పటిలాగానే డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి కొన్ని ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ సెంటెన్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దయించి వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నౌ లెట్ us స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ వన్ ఈజ్ నేను రావడంతోనే ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది. దీని ఇంగ్లీష్లో She started talking to me as soon as I came. She started talking to me as soon as I came. నేను రావడంతోనే ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది. ఇక్కడ సెంటెన్స్ సింపుల్ ఫాస్ట్లో ఉంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ మేము అక్కడికి వెళ్ళి తప్పు చేశాం. దీని ఇంగ్లీష్లో వీ మేడ్ ఎ మిస్టేక్ బై గోయింగ్ దేర్. వీ మేడ్ ఎ మిస్టేక్ బై గోయింగ్ దేర్. మేము అక్కడికి వెళ్ళి తప్పు చేశాము. ఇక్కడ మేడ్ ఏ మిస్టేక్ అంటున్నాం. మిస్టేక్ అని చెప్పేటప్పుడు డిడ్ ఏ మిస్టేక్ అని చెప్పడం కంటే మేడ్ ఏ మిస్టేక్ అంటే బాగుంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావు. దీని ఇంగ్లీష్లో వేర్ ఆల్ డిడ్ యూ గో. వేర్ ఆల్ డిడ్ యూ గో, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావు. ఇక్కడ వేర్ డిడ్ యూ గో అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అర్థం వస్తుంది కదా. అయితే ఇక్కడ ఎక్కడెక్కడికి అంటున్నాం కాబట్టి వేర్ ఆల్ అనేటువంటి ఫ్రేజ్ని ఉపయోగించుకోవాలి. వేర్ ఆల్ డిడ్ యూ గో, ఎక్కడెక్కడికి వెళ్ళావు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అతని దగ్గర సరిపడిన డబ్బులు లేవు. దీని ఇంగ్లీష్లో ఈ డజంట్ హ్యావ్ ఎనఫ్ మనీ. ఈ డజంట్ హ్యావ్ ఎనఫ్ మనీ, అతని దగ్గర సరిపడిన డబ్బులు లేవు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నాకు తల బాదుకోవాలనిపిస్తుంది. దీని ఇంగ్లీష్లో ఐ ఫీల్ లైక్ బ్యాంగింగ్ మై హెడ్. ఐ ఫీల్ లైక్ బ్యాంగింగ్ మై హెడ్. ఇక్కడ బ్యాంగింగ్ అంటే బాదుకోవడం. ఈ ఫీల్ లైక్ అనేటువంటి ప్లస్ ఐఎన్జీ ఫామ్ను ఉపయోగించి చెప్పేటువంటి సెంటెన్సెస్ని ప్రీవియస్ వీడియోస్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నాను. ఇక్కడ ఫీల్ లైక్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ ఉపయోగించి చెప్తే అనిపిస్తోంది అనే సందర్భంలో సరిపోతుంది. ఈ ఒక ఫ్రేజ్ను మీరు నేర్చుకున్నట్లయితే కొన్ని సెంటెన్సెస్ను మీకు వచ్చినట్లు అవుతుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి. దీని ఇంగ్లీష్లో వై ఆర్ యూ స్టిల్ హియర్. వై ఆర్ యూ స్టిల్ హియర్, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి. నాన్న నన్ను వెళ్ళి కరెంటు బిల్లు కట్టమన్నాడు. దీని ఇంగ్లీష్లో మై ఫాదర్ ఆస్క్డ్ మీ టు గో అండ్ పే ద కరెంట్ బిల్. మై ఫాదర్ ఆస్క్డ్ మీ టు గో అండ్ పే ద కరెంట్ బిల్. నాన్న నన్ను వెళ్ళి కరెంటు బిల్లు కట్టమన్నాడు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె 2 గంటల నుండి వంట చేస్తోంది. దీని ఇంగ్లీష్లో షీ హ్యాస్ బీన్ కుకింగ్ ఫర్ 2 hours. షీ హ్యాస్ బీన్ కుకింగ్ ఫర్ 2 hours. 2 గంటల నుండి చేస్తోంది అంటున్నాం కాబట్టి ఫాస్ట్లో ప్రారంభమై ఇంకా జరుగుతూ ఉంది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించాలి. ఇక్కడ సబ్జెక్ట్ షీ కాబట్టి హ్యాస్ బీన్ కుకింగ్ అని రాసాం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ పెన్సిల్ పొట్టును కింద పడవేయకండి. దీని ఇంగ్లీష్లో డోంట్ త్రో పెన్సిల్ షేవింగ్స్ ఆన్ టు ద గ్రౌండ్. డోంట్ త్రో పెన్సిల్ షేవింగ్స్ ఆన్ టు ద గ్రౌండ్, పెన్సిల్ పొట్టును కింద పడవేయకండి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఎప్పుడైనా దీన్ని ప్రయత్నించారా. దీని ఇంగ్లీష్లో హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ ఇట్. హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ ఇట్, మీరు ఎప్పుడైనా దీన్ని ప్రయత్నించారా. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ మీరు బెంగళూరుకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది. దీని ఇంగ్లీష్లో హౌ మెనీ ఇయర్స్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ యూ మూవ్ టు బెంగళూరు. హౌ మెనీ ఇయర్స్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ యూ మూవ్ టు బెంగళూరు, మీరు బెంగళూరుకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఈరోజు ఆలస్యంగా నిద్రలేచాను. దీని ఇంగ్లీష్లో ఐ వోకప్ లేట్ టుడే. ఐ వోకప్ లేట్ టుడే, నేను ఈరోజు ఆలస్యంగా నిద్రలేచాను. సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో ఉంది.
ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నాకు కడుపులో మంటగా ఉంది. దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఎ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ మై స్టమక్. ఐ హ్యావ్ ఎ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ మై స్టమక్. నాకు కడుపులో మంటగా ఉంది. ఇక్కడ నాకు కడుపులో మంటగా ఉంది అంటే ఐ హ్యావ్ ఏ బర్నింగ్ సెన్సేషన్ అంటున్నాం. అలాగే నాకు తలనొప్పిగా ఉంది అంటే ఐ హ్యావ్ ఏ హెడేక్ అంటాం. అలాగే నాకు దగ్గు వస్తుంది, దగ్గుగా ఉంది అంటే ఐ హ్యావ్ ఏ కాఫ్ అంటాం. ఇట్లా సెంటెన్సెస్ని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ మా ఇంటిలో నూనె అయిపోయింది. దీని ఇంగ్లీష్లో వీ ర్యాన్ అవుట్ ఆఫ్ ఆయిల్. వీ ర్యాన్ అవుట్ ఆఫ్ ఆయిల్. మా ఇంట్లో నూనె అయిపోయింది. అయిపోయింది అని చెప్పే సందర్భంలో ర్యాన్ అవుట్ ఆఫ్ ఉపయోగిస్తాం. ఓకే, ఇక్కడ వీ ర్యాన్ అవుట్ ఆఫ్ ఆయిల్. మా ఇంట్లో నూనె అయిపోయింది. అలాగే వీ ర్యాన్ అవుట్ ఆఫ్ సాల్ట్. వీ ర్యాన్ అవుట్ ఆఫ్ గ్రాసరీస్. ఇట్లా చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అతను అత్యంత ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి. దీని ఇంగ్లీష్లో he is the most self-confident person. He is the most self-confident person. అతను అత్యంత ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి. అత్యంత అంటున్నాం కాబట్టి ద మోస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ పర్సన్ అని చెప్పాల్సి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. I will see you with some other concept. Until then, keep learning, keep practicing and keep supporting me.